నమస్కారం. మనందరం చూసాం పార్లమెంట్ సాక్షిగా ఇండి గ్రూప్ ఏదైతే ఉందో ఒక గొప్ప సంస్కరణని తీసుకొస్తున్నటువంటి ఎన్డీఏ నిర్ణయాన్ని పార్లమెంట్లో వీగిపోయేటట్లు ప్రయత్నం చేయడం, దాని ద్వారా ఏదో గొప్పలు సాధించామనేటువంటి తెలియనటువంటి ఒక విజయం సాధించినట్లుగా మసిపూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్, దానికి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ, ఇతర మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా జబ్బలు తెరుచుకోవడం. కానీ వాళ్ళకు ఒక సూటి ప్రశ్న, ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటికి కూడా రాజకీయ నినాదంగా మాత్రమే మహిళలకి అన్నింటిలో భాగస్వామ్యం ఇస్తున్నాము, అన్నింటిలో వాళ్ళు ఎదగాలి, అదే మా యొక్క ప్రథమ ప్రాధాన్యత అని ఇప్పటివరకు చెప్పుతూ వచ్చారు. దాంట్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వం వహించినటువంటి ఇందిరాగాంధీ కానీ, సోనియా గాంధీ వారి నాయకత్వంలో నేడు ప్రియాంక గాంధీ కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి తరుణంలో ఏ రోజు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచించలేదనేటువంటి విషయం మనందరం చూసాం. రాజీవ్ గాంధీ గారి హయాంలో కూడా షబానా ఏదైతే ఉందో కేసు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ రోజు ముస్లిం మహిళలు విడాకులు తీసుకునేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళందరికీ భరణం కట్టించాలని చెప్పి తప్పనిసరి చేస్తూ ఇచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో, ఆ సందర్భంలో కూడా రాజీవ్ గాంధీ ఏ విధంగా వెనక్కిపోయి చట్టం చేశాడో సుప్రీంకోర్టు తీర్పును కాదని చెప్పి మనందరం కూడా చూసాం. దాన్ని సరిదిద్దడం కోసం మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ముస్లిం మహిళల్లో ఉన్నటువంటి అశాంతిని, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించాలి, ఈ దేశంలో ఏ ఒక్క మహిళ కూడా కంట నీరు కారకూడదు అనేటువంటి ఉద్దేశంతో త్రిపుల్ తలాక్ చట్టం తేవడం జరిగింది. తర్వాత దేవేగౌడ సంబంధించి 1996లో ఓ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసిన తర్వాత అది కమిషన్ వేయడం, ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే ఈయన యొక్క ప్రభుత్వం కూలిపోవడం కారణంగా దురదృష్టం, ఆడ సరైనటువంటి దిశలో వెళ్ళలేదు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు సుదీర్ఘంగా సోనియా గాంధీ నాయకత్వంలో బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కేవలం రాజ్యసభలో ప్రవేశపెట్టి రాజ్యసభలో విజయం సాధించిన తర్వాత ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా ఒక విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో రాజ్యసభ సాక్షిగా ఆమె సంస్కరణలు ఆద్యురాలైనట్టు, ఏదన్నా చేయాలి ఈ దేశంలో సంస్కరణ అంటే మేమే దానికి ప్రతిరూపం, దానికి మహిళా బిల్ అనేటువంటి ఒక మనందరం కూడా చూసాం ఆ రూపాన్ని, ఆమె యొక్క దర్పాన్ని. కానీ తర్వాత రాజ్యసభలో విజయం సాధించిన తర్వాత ఆ బిల్లు ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టకపోవడం మనందరం కూడా చూసాం. అలాంటి తరుణంలో ఈ దేశంలో మహిళలకు సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది మరుగుదొడ్డుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, లేకంటే వాళ్ళని ఆర్థికంగా ఎదగనియాలనేటువంటి ఉద్దేశంలో కావచ్చు, లేకంటే బ్యాంకులతోటి వాళ్ళకి ఖాతాలు తెరిచి వాళ్ళ కుటుంబాలని బ్యాంకులకు అనుసంధానం చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు, లేకంటే ఇప్పుడు చట్టసభలో ఏకంగా వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే విధంగా చేసినటువంటి పనిలో కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి యొక్క మహిళల పట్ల, మహిళ యొక్క శక్తిని తెలిసి వారిని ఈ దేశంలో అన్ని స్థానాల్లో అన్ని స్థాయిలో భాగస్వామ్యం చేయనటువంటి పరిస్థితుల్లో ఈ దేశం ముందుకు పోదు. ఈ దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి, ప్రపంచ స్థాయి మన దేశాల సరసన ఉండాలి అంటే వీళ్ళందరినీ పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నారు.
అది వాళ్ళ గౌరవాన్ని పెంచడంలో కానీ ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడంలో కానీ అన్ని విషయాల్లో. కాబట్టి రాజకీయంగా కూడా వాళ్ళు తప్పనిసరిగా సరైనటువంటి నిర్ణయ ప్రక్రియ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటువంటి ఆలోచనతో మనందరం కూడా చూసాం. దానికి సంబంధించినటువంటి బిల్లుని వీగిపోయేటట్లు కుటీర ప్రయత్నం చేశారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక సెకండ్ పాత్రని రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. ఏంటంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి క్రీడను వాళ్ళు ప్రోత్సహించారు. అది దక్షిణాది ఉత్తరాది అనేటువంటి భావం తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సమాన నిష్పత్తిలో 50% అన్ని చోట్ల పెరుగుతాయని చెప్పి పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారు స్పష్టం చేసినప్పటికీ కూడా కేవలం దానికి చిలువలు పలువులు చేస్తూ ఉత్తరాది యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది, దక్షిణాది యొక్క అవసరమే లేకుండా ఈ యొక్క వ్యత్యాసం ఏదైతే ఉందో ఏ స్థాయిలో పెంచినప్పటికీ కూడా అదే రీతిన ఉంటుంది. ఈరోజు 50% అనేది ఏదైతే ఉందో కామన్గా వచ్చినటువంటి ఒక సూత్రము, దాని ఆధారంగా కనుక ఈరోజు అది చట్టసభల్లో కనుక కార్యరూపం దాల్చింటే నిజంగా లబ్ధి పొందే వాళ్ళు సౌత్ ఇండియా వాళ్ళే. ఎందుకు సౌత్ ఇండియా వాళ్ళంటే అదే జనాభా నిష్పత్తిని కన్నా పార్లమెంట్ని కన్నా డీలిమిటేషన్ కన్నా చేసినట్లయితే తప్పనిసరిగా మనం వెనకబడిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి 100% ఒక సువర్ణ అవకాశం. కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా తిరిగి ప్రయత్నం చేస్తుంది. మేము 100% వాళ్ళు ఓడిపోవడం కోసం ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క విశ్వ ప్రయత్నం చేశారో, విష గుళికలు చల్లారో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి దీన్ని విజయం సాధించేంత వరకు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళా మనులు అందరినీ కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కే విధంగా భాగస్వామ్య ప్రక్రియ చేసే విధంగా మేము 100% చేస్తాం. దాని విషయంలో శశబిసలకు తావులేదు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో ఒక గొప్ప నానుడు ఉంది. ఈ తెలుగు సమాజం అందరికన్నా ముందుగా స్థానిక సంస్థల్లో అయితేనేమి, లేకపోతే మన విద్యాలయాలు స్థాపించడంలో కానీ అది అన్న ఎన్టీఆర్ కావచ్చు, లేకుంటే అంతకుముందు స్వతంత్రోద్యమం చేస్తున్నటువంటి సమయం నుంచి కూడా చాలామంది ఈ యొక్క దానగుణ సంపన్నులందరూ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా విద్యాలయాలు స్థాపించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి మొన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మన యొక్క పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పార్లమెంట్లో ఈ యొక్క దీనికి మద్దతు ఇవ్వడం కూడా చాలా సంతోషం. దీనికి సంబంధించి జరిగినటువంటి ఈ యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయో సమాజం ముందర పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించడం జరిగింది కూటమి తరపున. రేపు 24వ తారీఖు ఏదైతే ఉందో దాన్ని విజయవాడలో మనం పెట్టబోతున్నాం. దాంట్లో మాధవ్ గారు, అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, తరువాత మన కందుల దుర్గేష్ గారు ఉండబోతున్నారు ముఖ్య అతిథులుగా. మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉండబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమాలు ఎంపీ గారు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటానే హామీ ఇవ్వడం జరిగింది నిన్ననే. ఇదే కర్నూలు, తిరుపతిలో కూడా రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని 25వ తారీఖు నిర్వహించబోతున్నాం. అలాగే విశాఖపట్నం, రాజమండ్రిలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలని సమాజంలో ఈ యొక్క పార్లమెంట్లో జరిగినటువంటి మహిళకు అన్యాయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ గొంతుకులు వినిపించేటువంటి ప్రయత్నాన్ని మేము పురవీధుల్లో కూడా చేయబోతున్నాం. థ్యాంక్ యూ. కర్నూలులో కూడా ఇదే 25వ తారీఖు, తిరుపతి, కర్నూలు 2 చోట్ల 25వ తారీఖున కర్నూలులో చేయబోతున్నాం. 24వ తారీఖున మన విజయవాడలో చేయబోతున్నాం. 23వ తారీఖు మేబీ ఒక 22గా డేట్ ఒకటి ఫైనల్ కావాలి. మా అధ్యక్షుడి యొక్క సమయాన్ని బట్టి విశాఖపట్నంలో కార్యక్రమం ఉంది. ఆ డేట్ ఒకటి కన్ఫ్యూజన్. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలులో సభలు పెట్టబోతుంది. అయింది 24వ తారీఖు రాజమండ్రి కూడా. విజయవాడలో అధ్యక్షుడు పాల్గొంటాడు, కానీ మన అక్కడ ఉన్నటువంటి పురంధేశ్వరి గారు వాళ్ళు పాల్గొంటారు. రాష్ట్రానికి సంబంధించిన యూనియన్ మినిస్టర్లు శ్రీనివాస్ వర్మ గారు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. తిరుపతిలో యూనియన్ మినిస్టర్ మన శ్రీనివాస్ వర్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది రాష్ట్ర పార్టీ.
వారు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అలాగే దీనికి ఓవరాల్గా దేశంలో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇన్ఛార్జిగా ఉంటున్నారు. వారిని కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షులు స్వయంగా నిన్న చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకుపోవాలనేటువంటి విషయంలో సుదీర్ఘకాలం ఈ ఉద్యమాన్ని నడపాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం.